వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. KGF 2 తర్వాత కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్నటువంటి సినిమా టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్. సో ఈ సినిమా 2 ఏళ్ల నుంచి నిర్మాణంలో ఉంది. అసలు ఈ సినిమా ఎలా రూపొందుతోంది? గీతూ మోహన్ దాస్, ఒక లేడీ డైరెక్టర్, ఈ సినిమాని అంటే ఇందులో యష్ని ఎలా ప్రజెంట్ చేస్తుంది? అసలు యష్ గీతూకి డైరెక్టర్గా తనను డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఎందుకు ఇచ్చాడు? ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. అయితే రీసెంట్గా ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి లేడీ ఆర్టిస్టులు, హీరోయిన్లు ఒక్కొక్కరు లుక్ బయటకు వస్తూ ఉంటే ఆ సినిమా మీద బజ్ కానివ్వండి, హైప్ కానివ్వండి, అమాంతం పెరిగిపోతూ వస్తుంది. ఇప్పుడు ఈరోజు అంటే జనవరి 8వ తేదీ యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా యష్ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ మేకర్స్ అయినటువంటి KVN ప్రొడక్షన్స్ ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేసింది. అది చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే స్పెల్ బౌండ్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే అది ఒక భారతీయ సినిమా చూసినట్లుగా లేదు. అంటే ఒక భారతీయ సినిమా స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా దానిని మించినటువంటి స్టాండర్డ్స్ తోటి, ఇది ఏ హాలీవుడ్లో చాలా భారీ బడ్జెట్ తోటి తీసినటువంటి సినిమా లాగా ఆ గ్లిమ్స్ చూస్తే మనకు అనిపిస్తుంది. దాని స్టాండర్డ్సే వేరే రేంజ్లో ఉన్నాయి. ఆ సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, ఆ ప్రజెంటేషన్ కానివ్వండి, ఆ షార్ట్స్ని తీసిన విధానం కానివ్వండి. సో ఇది ఆషామాషి సినిమా కాదు. గీతూ మోహన్ దాస్ ఆషామాషి డైరెక్టర్ కాదు. అంతకుముందు ఆమె తీసింది 2 చిన్న సినిమాలే కావచ్చు, కానీ టాక్సిక్ తోటి ఆమె మొత్తం కూడా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుందని చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఆ గ్లిమ్స్ చూస్తే ఇందులో యష్ రాయా అనేటువంటి క్యారెక్టర్ చేస్తున్నాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. యష్ స్వయంగా తను షేర్ చేసినటువంటి పోస్ట్ ఒకసారి చూస్తే రాయా అని చెప్పేసి ఆయన తన పోస్ట్లో పేర్కొన్నాడు. టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్ ఆన్ 19/3/2026 అని రిలీజ్ డేట్ మనకి చెప్పాడు అంతే. అందులో ఆయన లుక్ ఎలా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈయన కనిపించక ముందు వచ్చేటువంటి సన్నివేశాలు అవన్నీ కూడా మనల్ని వేరే వరల్డ్లోకి, ఒక క్రిమినల్ వరల్డ్. సో ఇది గోవా బ్యాక్ డ్రాప్లో తీస్తున్నటువంటి సినిమా అని చెప్పి బయటకు వచ్చింది. అక్కడ ఉండేటువంటి ఒక డ్రగ్ కార్టెల్, డ్రగ్ మాఫియా, దాని చుట్టూ జరిగేటువంటి కథ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరి ఈ రాయా ఎలా, ఏ క్యారెక్టర్ చేశాడు, ఆ ఏదైతే డ్రగ్ కార్టెల్ ఉందో ఆ డ్రగ్ కార్టెల్లో ఇతని పాత్ర ఏంటి, రాయ పాత్ర ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంది. సో మనం మామూలుగా చెప్పుకున్నాం, ఇంతకుముందు వచ్చినటువంటి ఏవైతే లేడీ ఆర్టిస్టుల లుక్స్ ఏవైతే ఉన్నాయో అవి యష్ షేర్ చేసుకున్నటువంటివే. అవి కూడా ఒకసారి చూస్తే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఆ తీరుతెన్నులు కానివ్వండి, ఆ పాత్రల్ని మనకి కొంత కథ చెప్తున్నట్లుగా అనిపిస్తాయి. ఇప్పుడు రాయ ఏదైతే అప్పటి ఆ గన్ను పట్టుకొని, మెషిన్ గన్ టైప్లో ఉన్నదాన్ని పట్టుకొని ఆయన కనిపించాడు. అంటే ఒక వైలెంట్ మూవీ ఇది. సో ఈ వైలెంట్ మూవీలో చాలా పాత్రలు వైలెంట్గానే కనిపించబోతున్నాయని కూడా మనకు అర్థమవుతూ ఉంది. సో మనం చూస్తే, సో దీనికంటే ముందు వచ్చింది రుక్మిణి వసంత్. సో ఆమె ఈ సినిమాలో మెల్లిసా అనేటువంటి క్యారెక్టర్. సో మొత్తం వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇందులో గమనిస్తే, కాస్ట్యూమ్స్ కూడా దానికి తగ్గట్లుగానే, అంటే ఆ గోవా నేపథ్యం, ఆ డ్రగ్ కార్టెల్ ఎలా ఉండేది, అక్కడ మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఆ కాస్ట్యూమ్తో సహా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. సో ఇలా రుక్మిణి వసంత్ మనకు కనిపిస్తుంది. కాంతారా చాప్టర్ 1లో ఒక అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్గా కనిపించేటువంటి రోల్లో ఆమె వీర విహారం చేసిందని చెప్పాలి ఆ పాత్రలో. సో ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్లో ఆమె మన ముందుకు రాబోతున్నారు. ఇక అలాగే తారా సుతారియా. సో ఇందులో తారా సుతారియా కూడా ఆమె రెబెకా అనేటువంటి క్యారెక్టర్లో మనకి కనిపించబోతున్నారు. తను కూడా రివాల్వర్ పట్టుకొని యాక్షన్ మోడ్లో ఉండటం మనకు కనిపిస్తుంది.
సో ఇలాగా అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్సే మనకి ఎవరు కనిపించినా కానీ ఒక ఇంట్రెస్టింగ్ రోల్లోనే కనిపించబోతున్నారు అని చెప్పేసి మనకి అర్థమవుతోంది. తారా సుతారిగా దానికంటే ముందు నయనతార. సో నయనతార లుక్ చూడండి, అసలు ఎంత ఇప్పుడు మనం ఆమెను అసలు ఊహించలేము అనే చెప్పాలి. అలాంటి ఒక పాత్రలో ఆమె కనిపించబోతున్నారు, గంగా అనేటువంటి పాత్ర. ఈ గంగ పాత్ర హీరోకి సోదరిగా కనిపిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో యష్కి సోదరిగా ఈమె మనకి కనిపించబోతూ ఉన్నారు. అలాగే హుమా ఖురేషి ఎలిజబెత్ అనేటువంటి రోల్లో ఆమె మనకి కనిపించబోతూ ఉన్నారు. అంటే ఈమెది ఒక గ్రే షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి తెలుస్తోంది. చాలా కీలకమైనటువంటి పాత్రలో హుమా ఖురేషి మనకి కనిపించబోతున్నారు అని తెలుస్తూ ఉంది. అలాగే ఇంకొక క్యారెక్టర్ కియారా అద్వానీ. సో కియారా అద్వానీ ఈ సినిమాలో రాయ పాత్రకి లవ్ ఇంట్రెస్ట్ గా, అంటే యష్కి జోడీగా కియారా కనిపించబోతున్నట్టుగా మనకి తెలుస్తోంది. సో అందులో నాడియా అనేటువంటి క్యారెక్టర్లో కియారా నటిస్తున్నారు. సో ఇలాంటి ఈ పాత్రలు ఇవన్నీ కూడా, అంటే 5 పాత్రలని 5 లేడీ పాత్రల్ని మనకి పరిచయం చేసిన తర్వాత రాయ పాత్రలో మనకి ఇప్పుడు యష్ని పరిచయం చేశారు మేకర్స్. సో మొత్తానికి చాలా ఆసక్తికరమైనటువంటి కథనంతో ఈ సినిమా టాక్సిక్ అనేది రూపొందుతోంది అని చెప్పేసి తెలుస్తోంది. మరి మార్చి 19వ తేదీ ఈ టాక్సిక్ మన ముందుకి రాబోతూ ఉంది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీసు దగ్గర ఒక మేహంని క్రియేట్ చేస్తుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇవాళ ఈ 2026 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ సినిమాస్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో టాక్సిక్ అనేది ముందు వరుసలో ఉంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ తోటి యష్ ఒక సూపర్ స్టార్గా, పాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించాడు. మరి కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి టాక్సిక్ మీద ఉన్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు, భారతీయ సినీ వర్గాల వాళ్ళు కూడా, అలాగే ట్రేడ్ వర్గాలు కూడా ఆశిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. మరి చూద్దాం. సో ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఈ స్టిల్స్, ఈ ఫస్ట్ లుక్లు కానివ్వండి, అలాగే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ గ్లిమ్స్ కానివ్వండి, ఆ సినిమా హైప్ని మరింత పెంచే విధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో టాక్సిక్ నుంచి ఇంకెలాంటి అప్డేట్స్ వస్తాయో, అవి ఎంతగా ఆకట్టుకుంటాయో లెట్ us వెయిట్ అండ్ సీ.